హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక ఎల్జీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది పిడి దగ్గర మనకు వచ్చి ఆ పెయింట్ అంతా లేసిపోయింది అనమాట. పైన అంటే కొంచెం బబుల్స్ గా లేసిపోయింది. అది మనం డైలీ యూసేజ్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ మనకు చెమ్మ తగలడము, లేదు మనం అట్లా చెమ్మ చేస్తూ ఆడ రోజు పట్టతా ఉన్నప్పుడు మనకు అక్కడ పెయింట్ అనేది లేసిపోతుంది అనమాట. దీనికి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే పైన నీట్ గా తీసేసి ఒక రఫ్ పేపర్ పెట్టి దాని తర్వాత నీట్ క్లీన్ చేసి నైస్ పేపర్ వేసేసి బాగా అంటే కడిగి ఆరిన తర్వాత ఒక చిన్న బార్డర్ లాగా మనం స్ప్రే చేయబోతున్నాము. ఆ విధంగా చేసేటప్పుడు మనకు అంటే చూడడానికి కొంచెం నీట్ గా ఉంటది. ఇది దీనిపైన వచ్చి మనకు అంటే దీనికి ఆపోజిట్ కలర్ కొట్టచ్చు. సేమ్ కలర్ అయితే మార్కెట్లో అయితే అంటే స్ప్రే పెయింట్ అయితే అవైలబుల్ ఉండదు. మామూలుగా నార్మల్ మనం ఎనామల్ పెయింట్ కావాలంటే మనం మిక్సింగ్ లో ఈ కలర్ మనం రప్పించి కొట్టచ్చు అనమాట. కానీ మనం దీనికి అంటే ఖర్చు తక్కువతో ఊరికే సింపుల్ గా మనం రెడీ చేయబోతున్నాం అనమాట. మామూలుగా సైజు మనం స్టిక్కరింగ్ అయితే అంటే మనకు ఆన్లైన్ లో అయితే మనకు డోర్ మొత్తం అయితే మనకు స్టిక్కర్లు అయితే దొరుకుతుంది. ఒక్కరో అనుకుంటే మనకు ఫ్లవర్ స్టిక్కర్ లేదు అలాంటివి ఉంటుంది. లేదు మనం మామూలుగా బైక్ స్టిక్కరింగ్ చేసే దగ్గర మనం ఆ విధంగా కూడా పొడవుగా కూడా మనం స్టిక్కర్ తీసుకుని వచ్చి కూడా అంటించుకోవచ్చు. కానీ దానికన్నా ఇది చాలా ఖర్చు తక్కువతో అవుతుంది అనమాట. 150 రూపీస్ కూడా మొత్తం మీద అవ్వదు. ఇది దాదాపు మనకు 2-3 ఇయర్స్ వస్తుంది నీట్గా వాడుకుంటే. మనకు స్ప్రే చేసేటప్పుడు ఎక్స్ట్రా పడేదాన్ని మనం టర్పంట్ ఆయిల్ పెట్టి క్లీన్ చేసేయవచ్చు. ఒకవేళ చాలా మంది అడిగినారు మీరు టేప్ వేసుకోవచ్చు కదా అంటే ఆ విధంగా అనేసి అడిగినారు. అది ఏమవుతుంది అంటే కొంచెం ఆ పెయింట్ కండిషన్ ఆ డోర్ లో బాగుండిందంటే పర్లేదు. అది ఆడాడ లేసిపోయే కండిషన్ లో ఉంది. మనం టేప్ వేసి మనం మళ్ళీ పెరిగేటప్పుడు అట్లా పెరుక్కొని వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా చాలా ఫ్రిడ్జ్లకు జరిగి ఉన్నది. సో అందువల్ల దానికన్నా ఇదే బెస్ట్ అనమాట. కానీ కొంచెం తుడిచే వర్క్ ఉంటుంది, చేస్తే నీట్గా ఉంటుంది మనకు. ఆల్రెడీ మనం చాలా వీడియోలు చెప్పున్నాము. ఈ స్ప్రే పెయింట్ అనేది మనం కొట్టే డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా. మరీ దగ్గరికి వెళ్ళిపోయినా లేదు కొంచెం దూరంగా కొట్టినా రెండు వేస్ట్ అవుతుంది. ఒక 10 ఇంచులు గ్యాప్ పెట్టుకొని పర్ఫెక్ట్గా కొడితే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఎక్స్ట్రా మనకు పడిన దాన్ని నీట్గా తుడిసేది కూడా కొంచెం ఓకే, కానీ నీట్గా తుడిసేస్తే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. దాదాపు మన వర్క్ అయితే అయిపోయింది. మనకు బాగా నీట్గా చాలా ఫినిషింగ్ అయితే బాగుండింది. మన ఫ్రిడ్జ్ వాడుకునేదానికి చాలా నీట్గా రెడీ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చుంటే.